ఒక్క రోజులో ప్రపంచాన్ని షేక్ చేసిన వార్త. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇక లేరట అంటూ వార్తలు గుప్పుమంటూ వ్యాపించాయి. చేతులు, కాళ్లపై గాయాలు, మేకప్తో దాచేసుకున్నారంటూ వచ్చిన వార్తలు అందరిలోనూ మరింత కుతూహలం పెంచాయి. ఇక ఈ పుకార్లన్నింటికీ ట్రంప్ బ్రేక్ వేశారు. నా జీవితంలో నేను ఎప్పుడూ లేనంత హెల్దీగా ఉన్నాను అంటూ క్లారిటీ ఇచ్చేశారు. ఇలా ట్రంప్ లైవ్గా రియాక్ట్ కావడంతో ఆయన మద్దతుదారులు ఊపిరి పీల్చుకున్నారు. ట్రంప్ స్టేట్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లోకి రావడానికి కారణం ఏంటి? అసలు ఏం జరిగింది? ఈ వైరల్ రూమర్స్ వెనుక నిజమేంటే తెలుసుకుందాం రండి. రాజకీయాలు ఎప్పుడూ పుకార్లకు కేంద్ర బిందువుగానే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈసారి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు చుట్టూ సెన్సేషన్ క్రియేట్ అయింది. ఒక్కసారిగా సోషల్ మీడియా అంతా ఒకే హ్యాష్ ట్యాగ్తో ట్రెండ్ అయింది. అదే ట్రంప్ స్టేట్. అయితే ఈ హ్యాష్ ట్యాగ్ ఇంతగా ట్రెండ్ అవ్వడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. ట్రంప్కు ఏదైనా జరిగితే తాను రెడీగా ఉన్నానని వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ మాటలను కాంటెక్స్ట్ లేకుండా షేర్ చేస్తే ట్రంప్కి ఏదో జరిగిందని ప్రచారం మొదలైంది. అయితే ఈ రూమర్స్కి బలమిచ్చింది మాత్రం ఎప్పుడు సోషల్ మీడియాలో హడావిడి చేసే ట్రంప్. ఆగస్టు 30-31 వీకెండ్లో ట్రంప్ ఎటువంటి పబ్లిక్ ఈవెంట్స్లో పాల్గొనలేకపోయాడు. అమెరికా మీడియాలో సైతం అనుమానాలు వచ్చాయి. అంతేకాదు, చాలా రోజుల నుండి ట్రంప్ తన ఎక్స్ హ్యాండ్లర్లో పోస్ట్ చేయలేదు. అంతేనా, ట్రంప్ చేతుల మీద నల్లని గాయాలుండటం, వాటిని మేకప్తో కవర్ చేయడం వల్ల ట్రంప్ ఆరోగ్యంపై ప్రశ్నలొచ్చాయి. ఈ ఫోటోలను ప్రూఫ్గా ట్రంప్ చనిపోయాడనే వార్తలు ఎక్కువగా వ్యాపించాయి. దీనికి తోడు చాలా ప్రొఫెషనల్గా తయారైన ఈ ఫేక్ న్యూస్ను CNN లోగో వేసి ట్రంప్ మరణించారని చూపించారు. ఇవి చాలా కన్విన్సింగ్గా ఉండడంతో ప్రజలు కూడా నమ్మేశారు. ఇలా సోషల్ మీడియాలో ట్రంప్ డెడ్ హ్యాష్ ట్యాగ్ను గాలివానలా పాకిపోతున్న సమయంలో ఒక్కసారిగా డొనాల్డ్ ట్రంప్ గోల్ఫ్ ఆడుతున్న తాజా ఫోటోలను వైట్ హౌస్ బయటకు రిలీజ్ చేసింది. అయితే వాటిలో ట్రంప్ బాగానే నడుస్తూ మామూలుగానే ఫ్రెండ్స్తో గేమ్ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అంతేకాదు, ఈ ఫోటోలు వైరల్ అయిన వెంటనే ట్రంప్ కూడా సోషల్ మీడియాలో తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యాడు. నా జీవితంలో ఇంత హెల్దీగా ఎప్పుడూ లేను అని స్పష్టంగా చెప్పేశాడు. ఇలా ఆయన నేరుగా చెప్పడంతో సోషల్ మీడియాలో తిరుగుతున్న ఊహాగానాలన్నీ కూడా ఒక్కసారిగా ఆగిపోయాయి. అయితే ఇక్కడ ఒకటి మాత్రం నిజం. ట్రంప్ చేతుల మీద కనిపించే గాయాలు. ఆ గాయాలైతే ఈ గాయాలు ట్రంప్ చనిపోయేంత ప్రమాదం కాదు. ఈ పరిస్థితి అనేది ట్రంప్కు క్రోనిక్ వీనస్ ఇన్ఫిషియన్సీ అనే సాధారణ వైద్య సమస్య ఉండడం వల్ల వస్తుంది. ఈ విషయాన్ని వైట్ హౌస్ డాక్టర్ క్లియర్ చేశారు. అంతేకాదు, ఇది 70 సంవత్సరాల వయసు వారికి కామన్ కండిషన్ అని, ఈ రకమైన వ్యాధి సిరల్లో రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల ఆస్పిరిన్ వాడడం వల్లనే ఇటువంటి మచ్చలు వస్తాయని చెప్పారు. కానీ కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఇది నిజం కాదు, ట్రంప్ ఆరోగ్య విషయాన్ని వైట్ హౌస్ దాచేస్తుందని కొట్టిపారేస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? ట్రంప్ ఆరోగ్య పరిస్థితి నిజంగానే బాగోలేదు అంటారా? వైట్ హౌస్ ఆ విషయాన్ని దాచిపెడుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.